అలానే విశేషరావు తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఆయన నేపథ్యం కానీ ఆయన కుటుంబ నేపథ్యం కానీ ఇవన్నీ తీసుకుంటే కనుక నికార్సైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా కనిపిస్తూ ఉంటారు. ఆయన బాధ్యతలు స్వీకరించినటువంటి రోజునే జర్నలిస్టులతో మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టారు, చిట్ చాట్ చేశారు. ఆ సందర్భంగా జర్నలిస్టులు అడిగారు ఆయన్ని, మంగ్లీ కేసు ప్రోగ్రెస్ ఏంటి అని అడిగారు. అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు నా దగ్గర లేవు, నేను సమీక్షిస్తాను అని చెప్పారు. ఎగ్జాక్ట్గా ఆయన ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఆయన మంగ్లీ ఇష్యూ నడుస్తున్నది, 62 కేసులు ఉన్నాయి, అటు హైదరాబాద్ లో ఉన్నాయి, సైబరాబాద్ లో ఉన్నాయి. సంబంధించి అసలు మనం ఏం చేయబోతున్నాం? ఎందుకంటే మంగ్లీ అంటే ఒక సీరియస్ ఇష్యూ కాదని వదిలిపెడుతున్నారు, కానీ కొన్ని వందల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. వాట్ ఈస్ సైడ్? అది దాని గురించి నాకు పూర్తి సమాచారం లేదు. సిఐడి డీజీ ఇక్కడనే ఉన్నారు. నేను త్వరలో దాన్ని సమీక్షించి మళ్ళీ ముందుకు ఏ విధంగా వెళ్ళాలో నేను అది సో జర్నలిస్టులు అడిగినప్పుడు సిఐడి డీజీ ఇక్కడే ఉన్నారు, ఇప్పటి వరకు నాకు సమాచారం లేదు, దాని మీద సమీక్షిస్తాను అని చెప్తున్నారు. ఎవరు? సివి ఆనంద్ గారు. ఇది చెప్పి 2 రోజులు అవుతుంది. ఈ కేసుకు సంబంధించి సిఐడి వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా హేమకాంత్ రెడ్డి అనే అతన్ని విచారిస్తూ ఉన్నారు. అంతకుముందు రమావత్ మధు అనే అతన్ని కస్టడీకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత హేమకాంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు అరెస్ట్ చేసి. అసలైనటువంటి అతను పరారులో ఉన్నాడు. ఎవరు అతను? మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్. ఈ శివ చౌహాన్ ఎక్కడున్నాడో తెలియదు ఇప్పటి వరకు. హేమకాంత్ రెడ్డి, శివ చౌహాన్ ఇద్దరూ పరారయ్యారు. వాళ్ళు పరారైనటువంటి వాళ్ళని పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారంటే నమ్మశక్యం కావట్లేదు అనేది చాలా మంది భావిస్తూ ఉన్నారు. సరే, హేమకాంత్ రెడ్డి ఎట్టకేలకు హేమకాంత్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతని నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి డబ్బులు లెక్క పెట్టినటువంటి శివ చౌహాన్ ఏమైపోయాడు? మొత్తం మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ ఆయన అకౌంట్ నుంచే కదా ఒకే రోజు 3 సార్లు ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ అకౌంట్ నుంచి మంగ్లీకి వెళ్తే ఆ మంగ్లీ అకౌంట్లో డబ్బులు అక్కడి నుంచి ఇటు అనేది కూడా బయట రావాలి. సో వీళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు వీళ్ళ నుంచి సమాచారం రాబట్టేటువంటి ప్రయత్నంలో పోలీసులు మీలమేషాలు లెక్కేస్తున్నారు అనేటువంటి ఒక అపవాదం అయితే ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు పోలీసులు. దానికి తగిన విధంగా మంగ్లీ ఈ కేసు బయటికి రాగానే ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారిని కలిసి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు. హైదరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి సజ్జనార్ గారిని కలిశారు. ఆ సజ్జనార్ గారు కలిసినటువంటి ఫోటో కూడా సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేశారు. అంటే దాని సంకేతం ఏంటి? డీజీపీ తెలుసు, హైదరాబాద్ కమిషనర్ తెలుసు, బాధితులు మీరు ఎవరైనా సరే ముందుకు వచ్చి మీరు కేసులు పెట్టినా నాకేం కాదు అనేటువంటి సంకేతాన్ని సమాజంలో పంపించేసింది మంగ్లీ. దానికి అదనంగా ఒక కేంద్ర మంత్రి సపోర్ట్ ఉంది అనేటువంటిది కూడా వచ్చింది. సరే, కేంద్ర మంత్రులు ఉన్నాయి, లేదా కొంతమంది పోలీసులు ఆవిడ వెనక ఉన్నాయి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే 9 మంది చనిపోతాయి ఇప్పటి వరకు. ఈ కేసు మీద రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవట్లా. సాధారణంగా ఎక్కడైనా ఒక ఆత్మహత్య జరిగితే రాజకీయ పార్టీలు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేసి సపోర్ట్ మద్దతుగా నిలుస్తాయి బాధిత కుటుంబాలకి. కానీ ఇక్కడ ఆ 9 మంది బాధిత కుటుంబాలకి, ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకి ఇప్పటి వరకు ఒక రాజకీయ పార్టీ కూడా వెళ్ళి సంఘీభావం ప్రకటించలేదు. బీజేపీ వెళ్ళలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు వెళ్ళలేదు, బీఆర్ఎస్ పార్టీ అసలు వెళ్ళలేదు. అదే ఒక ఆత్మహత్య ఎక్కడైనా జరిగితే దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి దాన్ని రాజకీయంగా సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. కానీ మంగ్లీ బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే పట్టించుకోవట్లేదు రాజకీయ పార్టీలు. అంటే మరి రాజకీయ పార్టీలతోటి మంగ్లీకి ఉన్నటువంటి టైఅప్ లేదంటే మంగ్లీకి ఉన్నటువంటి ర్యాప్ ఎలాంటిది అనేది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. ఎందుకంటే మంగ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొంది చురుగ్గా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారంలో చురుగ్గా పాల్గొంది ఎన్నికల సందర్భంగా. సరే, కాంగ్రెస్ పార్టీ తోటి డైరెక్ట్గా లేనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు పెడితే మంగ్లీని ఆ కార్యక్రమాలకి పిలిచి ఆహ్వానించి ఆవిడికి ఆ షోస్ ఇచ్చారు.
సో అవన్నీ కూడా నడిచినటువంటి కార్యక్రమాలు. కానీ ఇక్కడ ఆ కార్యక్రమాల్ని ఫోకస్ చేసి మళ్ళీ తాను సెలబ్రిటీని, తనకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తెలుసు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసు, వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది తెలుసు, ఇన్ని ఆత్మహత్యలు చేసుకున్నా తన దగ్గరికి కేసు రాదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంది అనేటువంటిది సమాజంలో వెళ్ళిపోయింది. అందుకే పబ్లిక్ నుంచి రియాక్షన్స్ చాలా దారుణంగా వస్తున్నాయి. రియాక్షన్స్ అసలు మంగ్లీ కేసుని ఎందుకు టేకప్ చేయట్లేదు సీరియస్గా? ఏదో మొక్కుబడిగా యమాకాంత్ రెడ్డిని, రమాకాంత్ మధుని వీళ్ళని అరెస్ట్ చేసేసి శివా చౌహాన్ని పట్టుకోలేకపోతున్నారని. శివా చౌహాన్ని పట్టుకోవడం అన్న పోలీసులకు పెద్ద కష్టమైన పని కాదు. పోలీసులు తలుచుకుంటే 24 గంటల్లో శివా చౌహాన్ని, అలాగే ఈ కేసులో ఉండేటువంటి మొత్తం ఎవరెవరైతే టీం ఉన్నారో వాళ్ళందరినీ బయట పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి యంత్రాంగం మంది. మరి ఎందుకు ఈ కేసులో మీనమేషాలు లెక్కిస్తున్నట్టు కనిపిస్తుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.